నగర మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుపై అనర్హత వేటును స్వాగతిస్తున్నాం. టీడీపీ యువ నేత సుబ్బరాయుడు వెల్లడి సందర్భంగా వివరించారు. కడప నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్ గారి పైన అనర్హత వేటు వేస్తూ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మున్సిపల్ శాఖ వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూటమి ప్రభుత్వంగా మరియు ఈ యొక్క కడప నగరంలో నివసిస్తున్నటువంటి ఒక ఓటరుగా మేము చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది న్యాయం గెలిచిందని చెప్పేటువంటి విధంగా ఈ యొక్క తీర్పు అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి ఏదైతే జరిగినటువంటి సంఘటన అనేటువంటిది ప్రజా తీర్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన పైన అర్హత వేటు వేయాల్సి వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ గతంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ యొక్క కార్పొరేషన్ను వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ యొక్క సొంత కుటుంబ సభ్యులకు మున్సిపల్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్లు అప్పచెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే మాజీ మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారో ఆయన యొక్క తనయుడికి దాదాపు 7 కాంట్రాక్ట్లను కట్టబెట్టి దాంట్లో 3ను పూర్తి చేసుకొని బిల్లులు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత మిగిలిన 3 కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు అయితే రావాల్సినటువంటి సందర్భంలో విజిలెన్స్ వారు ఏమిటి జరుగుతున్నటువంటిది అనేటువంటి సందర్భంలో వాళ్ళు సోదాలు చేయగా గుట్టు రట్టనేటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారు చేసినటువంటి అవినీతికి ఆ రోజు ఏం చెప్పారంటే మేము ఏ అవినీతి చేయలేం, మా యొక్క మేయర్ తెల్లటి పేపర్ అన్నారు. ఈరోజు తెల్ల పేపర్ కిందనే ఒక పెద్ద బురద పడింది. అది మేము వేసింది కాదు, న్యాయం వేసింది, చట్టం తన పని తాను చేసుకొని పోయింది. కాబట్టి ఇకనైనా సరే చట్టానికి లోబడి పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు అన్నారు ప్రస్తుత కడప నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ అయినటువంటి మాధవిరెడ్డి గారి పైన గడిచినటువంటి ఎన్నికల సందర్భంలో కరెక్ట్గా సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరం క్రితం ఏమని వ్యాఖ్యలు చేశారంటే ఈ యొక్క కడప నగరానికి సంబంధించి ఏదన్నా ఒక సందులో ఇడిచి పెడితే కనుక ఆమెకి ఇంకో సందులోకి వచ్చేదానికి సోర్స్ కూడా తెలియదు అనేటువంటి సందర్భాన్ని వీళ్ళేమో అన్నారు. మేము దానికి ఏం చెప్తా ఉన్నామంటే మీరు మమ్మల్ని సందులో వదిలిపెడితే ఇంకో సందులోకి మా ఎమ్మెల్యే గారు రాలేరు, కనుక్కోలేరు అని చెప్తున్నారు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేసేటువంటి పనితనం మీకు గుర్తుందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము ఒక చోటు నుండి ఒక చోటికి రాలేమన్నారు, అది తప్పు. మేము వచ్చేటువంటి సందర్భంలో ఎక్కడ మీరు అడుగడుగునా చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని కూకటి వేలతో తీసుకొని బయటికి పెకలించే విధంగా అడుగులు మా యొక్క ఎమ్మెల్యే గారు వేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలా, గమనించాలా అని చెప్పేసి ఈ సందర్భంగా యొక్క వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క మున్సిపల్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దీన్ని సంపూర్ణంగా మేమందరం కనుక మద్దతు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.